రాత్రి కాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవుడా, దయగలిగిన ప్రభువా, కృపాసత్య సంపూర్ణుడవైన ప్రేమ కలిగిన యేసయ్యా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. రాజులకు రారాజు అయిన దేవా, ప్రభువులకు ప్రభు అయిన దేవుడా, మీ ప్రశస్తమైన గొప్ప నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. రాజావే, కర్త, ప్రభువా, మమ్ములను మీరు కనికరించండి, మీ కృపచేత నింపండి ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా మంచి దేవుడవు, మహోన్నతుడైన దేవుడా, అనేకుల జీవితాలలో మీ గొప్ప కార్యాలను మీరు చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. సహోదరి వాణి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, వారి భర్త గారు వినోద్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. వారు వేరువేరుగా ఉంటూ ఉండగా వారిద్దరి మధ్యలో అయా వైషమ్యాలు, భేదాభిప్రాయాలు వచ్చి ఉండగా వారిని కనికరించి దేవా, ఇద్దరు కలిసి జీవించున్నట్లుగా కృప చూపించండి. వారికున్న పరిస్థితులన్నిటి నుంచి విడుదల కలుగచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, అనురాగము కలిగి నడుచుకొని వారిగా వారిని దీవించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియుడవైన తండ్రి, సహోదరులు సునీల్ గారి కొరకు, వర్ల సునీల్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాను దేవా. ప్రభువా, మీకు వందనాలు. రొమానియా దేశములో ఉన్నటువంటి సహోదరుడు అనిల్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కాపుదలను, మీ భద్రతను, మీ క్షేమమును ఆ కుమారునికి దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా, క్షేమకరమైన పరిస్థితులు కలిగి క్షేమకరమైన పిల్లలుగా, బిడ్డలుగా ఉండుటకు సహాయము దయచేయండి. అదే విధముగా సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు, కృపలో భద్రపరచు. మీ సన్నిధిని, క్షేమమును వారికి దయచేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. రామశెట్టి నేయ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యము దయచేయి. ప్రతి బలహీనత, ప్రతి బడలిక క్రీస్తు యేసు నామములో తొలగించుమని, బడలికలన్నిటి నుంచి విడుదల కలుగచేయుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా సహోదరులు నరసింహ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి. వారికున్న బలహీనతల నుండి, వారికున్న బడలికల నుండి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. అది ఎటువంటి బలహీనత అయినప్పటికీ స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. ఘనమైన మీ కార్యాలను మీరు జరిగించండి. కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి ప్రభువా, ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లము యేసు క్రీస్తు నామములో తొలగిపోవునుగాక. ఘనమైన మీ కార్యాలను, గొప్ప కార్యాలను మీరు జరిగించండి అయ్యా. మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి. అదేవిధముగా సహోదరి రామలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను.
వారిని దీవించి ఆశీర్వదించండి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డను మీరు కనికరించండి. మీ కృపచేత నింపండి. యేసు నామములో గర్భము తెరవబడునుగాక. ఇంకా ఎంతమంది అయితే గర్భఫలము లేక బాధపడుతూ ఉన్నారో యేసయ్య నామములో వారందరూ గర్భములను దాల్చుదురుగాక. ఘనకార్యాలు జరిగించు దేవా, మీకే స్తోత్రాలు. షేక్ మదీనా బేబీ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపచేత నింపండి ప్రభువా. మీ సహాయము వారికి దయచేయుమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ సహాయము దయచేయండి. యేసయ్య నామములో గొప్ప కార్యము జరుగునుగాక. స్వామి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా పెద్దబాబు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి. సక్కు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. క్షేమకరమైన పరిస్థితులను వారికి దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా సహోదరులు మనోజ్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి. మీ సహాయము వారికి దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, వారికున్న బలహీనతల నుండి, వారికున్న బడలికల నుంచి విడుదల కలుగొచ్చేయి. నలటూరి వినోద్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయి. ఫిడ్స్ వ్యాధి నుంచి, బలహీనత నుండి యేసు నామములో విడుదల శీఘ్రముగా కలుగునుగాక. దేవానికి స్తోత్రాలు. ఘనకార్యాలు జరిగించి ఘనమైన మీ నామమునకు మహిమను తెచ్చుకోండి. గొప్ప కార్యాలు జరిగించండి. పుష్పరాజు కొరకును శ్వేతశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి గర్భఫలము దయచేయండి ప్రభువా. పద్మకుమారి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుమారుడు మారు మనసు పొందాలి, కుమారుడు రక్షణలోనికి రావాలి. అతి విధముగా దీవించి ఆశీర్వదించండి. ఇప్పటి వరకు చేయబడిన ప్రతి ప్రార్థనను మీరు అంగీకరించినందుకు, సమాధానమిచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘననామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.